హలో అందరికీ. ఒక వీడియో చేయాలంటే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా నేను అసలు ఈ వీడియోస్ చేయను. అయితే లాంగ్ బ్యాక్ ఒక వీడియో చేశాను, వివెన్ ఫ్యాబ్ వెబ్సైట్ రియలా ఫేకా అనేది. అయితే ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట. రీసెంట్గా తను ఈ వెబ్సైట్లో పర్చేస్ చేయడం వల్ల తను మనీ కోల్పోయిందనమాట. అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం బయటికి షాప్కి వెళ్ళే టైం లేకపోతే ఆన్లైన్ షాపింగ్ ఈజీ ఉంటుందని, ఇంకొకటి మనకి రీజనబుల్ రేట్స్లో దొరుకుతాయి అనేసి మనం ఎక్కువ ఆన్లైన్ షాపింగే ప్రిఫర్ చేస్తాము. అయితే ఇవి మనకు కొన్ని వచ్చేసి యాప్స్ కొంచెం నమ్మదగ్గట్టే ఉంటాయి, కొన్ని వెబ్సైట్స్ మనకి ఫేక్ ఉంటాయి అన్నమాట. వాటిల్లో ఒక్కటైన ఈ kenyaway.com గురించి ఇప్పుడు మీకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. సో ఈ kenyaway.com వెబ్సైట్ అనేది కంప్లీట్గా ఫేక్. వీళ్ళు మనకి చూపించే ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా చాలా తక్కువ ప్రైస్లో చూపిస్తారు. వీళ్ళు ఎక్కడ మనల్ని కార్నర్ చేస్తారంటే, యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, వాటి కింద సజెషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. డ్రెస్ 99 రూపీస్, శారీ 99 రూపీస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ సెలెక్ట్ చేసామంటే కనుక చూడండి, ఈ శారీ మనకు బయట మ్యాక్సిమం 800 to 1500 వరకు ఉంటుంది, కానీ మనకి ఈ వెబ్సైట్లో మాత్రం 99 రూపీస్ అని చూపిస్తుంది. సో ఆర్డర్ టోటల్ చేసి మనం ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా మనకి ప్రైస్ ఎంత చూపిస్తుందో మీరే చూడండి. ఇక్కడ బై ఇట్ నౌ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా ఫిల్ చేస్తారు. తర్వాత కింద టోటల్ ఆర్డర్ చూస్తే 99 రూపీస్. 99 రూపీస్కి అసలు ఎక్కడైనా శారీ వస్తుందా? అసలు కొంచెం ఆర్డర్ చేసే ముందు కొంచెమైనా ఆలోచించండి. ఒక్కసారి ఈ వెబ్సైట్ నుంచి మనం ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసి డబ్బులు సెండ్ చేసిన తర్వాత ఆ డబ్బులు మనకి తిరిగి రావు, ఆ ప్రోడక్ట్ మన చేతికి రాదు. రీసెంట్గా నా ఫ్రెండ్ ఇలానే ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసింది. అది అయితే డబ్బులు సెండ్ చేసిన తర్వాత 10 రోజులకి కూడా ప్రోడక్ట్ అనేది డెలివరీ అవ్వలేదు. అలాగే ఆర్డర్ క్యాన్సిల్ చేసే ఆప్షన్ కూడా వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఇలాంటి వెబ్సైట్స్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే ఆర్డర్ చేసుకోండి. సో మీ డబ్బులు ఇలాంటి ఫేక్ వెబ్సైట్లలో పెట్టుకొని అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఒకసారి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు 1-2 సార్లు వెబ్సైట్ కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోండి. సో వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో చూస్తున్నారు కానీ ఒక్కరూ కూడా కమెంట్ చేయట్లేదు. మీ వాల్యుబుల్ కమెంట్స్ కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. ఇలాగే మంచి వీడియోస్ చేస్తూ